అన్నం వండే ముందు బియ్యాన్ని నానబెట్టడం మంచిదేనా? వైద్యులు చెప్పిన నిజాలేంటి? భారతదేశ ప్రజలకు అన్నం ప్రధాన ఆహారం. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల భోజనంతో అన్నానికే పెద్దపీట వేస్తారు. కొన్ని చోట్ల 3 పూటల అన్నమే తినేస్తుంటారు. అయితే అన్నాన్ని వండే ముందు కొందరు బియ్యాన్ని కడిగి అన్నం వండేస్తుంటారు. మరికొందరు మాత్రం బియ్యాన్ని కడిగి కొద్దిసేపు నానబెడుతూ ఉంటారు. అన్నం వండే ముందు ఇలా బియ్యాన్ని నానబెట్టడం వల్ల ఆరోగ్యపరంగా ఏమైనా లాభాలుంటాయా అంటే ఆ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఆహారంలో కార్బోహైడ్రేట్స్ రక్తంలో చక్కెర స్థాయిని ఎంత త్వరగా పెంచుతుందో కొలిచే మార్గం. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు చాలా నెమ్మదిగా జీర్ణమవుతాయి. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయి నెమ్మదిగా పెరుగుతుంది. ఇది నిరంతర శక్తిని అందిస్తుంది. బియ్యాన్ని నానబెట్టడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచే ఎంజైమాటిక్ బ్రేక్ డౌన్ అవుతుంది. ఇదే గ్లైసెమిక్ ఇండెక్స్ ని తగ్గించడంలో సహాయపడుతుంది. బియ్యం నానబెట్టినప్పుడు బియ్యంలో ఎంజైమాటిక్ బ్రేక్ డౌన్ ఏర్పడుతుంది. ఎంజైమాటిక్ బ్రేక్ డౌన్ అనేది బియ్యం గింజలలో సహజంగా ఉండే కొన్ని ఎంజైమ్లు సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను సాధారణ గ్లూకోజ్ గా విచ్ఛిన్నం చేసే ఒక ప్రక్రియ. ఈ ఎంజైమాటిక్ చర్య అన్నాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. ఆహారం సులభంగా జీర్ణం కావడానికి ఆహారంలోని పోషకాలను శరీరం సులువుగా గ్రహించేలా చేస్తుంది. ఎంజైమాటిక్ బ్రేక్ డౌన్ ఫైటిక్ యాసిడ్, టానిన్ల వంటి యాంటీ న్యూట్రియంట్స్ ను విచ్ఛిన్నం చేస్తుంది. శరీరానికి విటమిన్లు, ఖనిజాలను అందిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం బియ్యాన్ని నానబెట్టడం వల్ల పోషకాల శోషణ మెరుగుపడుతుంది. బియ్యాన్ని నానబెట్టడం వల్ల ప్రయోజనాలే కాదు, దుష్ప్రభావాలు కూడా చాలా ఉన్నాయి. మధుమేహం ఉన్నవారు పరిమిత పరిమాణంలో అన్నం తినాలి. బియ్యం వండడానికి ముందు 4 గంటల కంటే ఎక్కువసేపు బియ్యాన్ని నానబెట్టకూడదు. ఎక్కువసేపు నానబెట్టడం వల్ల కొన్ని విటమిన్లు, ఖనిజాలు నీటిలో కరుగుతాయి. నానబెట్టిన బియ్యాన్ని వండే ముందు బాగా కడగాలి. ఎందుకంటే ఇది అదనపు పిండి పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ టిప్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.